సార్ రేపు కలుద్దాం సార్, కాల్ చేస్తాం మీకు. మీరు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీటింగ్లకు వస్తారా? నేను వెంకటాపాలెం సర్పంచ్గా గతంలో 14 సంవత్సరాలు పనిచేశాను. 2 పర్యాయాలు జిల్లాలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 607 పంచాయతీల్లో 2 పర్యాయాలు ఉత్తమ పంచాయతీగా గవర్నమెంట్ వారిచే ఎన్నిక చేయబడిన పంచాయతీ. నేను 19 రాజ్యాంగం సవరణ 73వ రాజ్యాంగ సవరణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సర్పంచుల తరఫున నేను విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన చర్చలో పాల్గొని రాజ్యాంగ సవరణ ద్వారా ఎంపీటీసీ జెడ్పీటీసీలు 1990లో జరిగినటువంటి డిబేటు డిస్కషన్స్ ద్వారా 1994లో రాజ్యాంగ సవరణ ద్వారా 5 అంచెల జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఈ యొక్క ఎన్నికలను 1994 చట్టం ద్వారా చేయడం జరిగింది. మొట్టమొదటిగానే నేను స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నెగ్గాను. ఏపుకుంట్ల వెంకటాపాలెం గ్రామ పంచాయతీలో చాలా పనులు చేశాను. 380 ఇళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలకి అర్హులైన అభ్యర్థులకు అందరికీ ఇచ్చాను. రోడ్లు పక్కా రోడ్లు చేశాను. వెయ్యిపాలెం నుంచి తనిఖీల్లో 67 రోడ్లు నిజాం కాలం నాటి వ్యవహారం రోడ్లను తీసుకొచ్చి వెలుగులోకి పక్కా రోడ్లు నిర్మించడం జరిగింది. ప్రజలకి అందరికీ కూడా ఈ కోతుల బెడదలు కూడా ఆ రోజుల్లో నేను నివారించాను. ఇప్పుడు కూడా బాగా ప్రతి గ్రామంలో కోతులు పెడుతుంది. కోతులు కుక్కలు వీధి కుక్కలు చట్టరీత్యా చట్టపరంగా నేను నివారిస్తానని, వాటికి హాని కలగకుండా వాటిని ఊళ్ళో లేకుండా చేస్తానని మనం చేస్తున్నాను. నేను కూడా ప్రజలు నన్ను గెలిపించే మార్గంలో ఉన్నారు. నేను 300 నుంచి 500 మెజార్టీతో గెలుస్తానని నాకు నమ్మకం ఉన్నది. ప్రజలు కూడా నన్ను గెలిపిస్తారనేది ఆశిస్తున్నాను. ప్రజలకు మనవి చేస్తున్నాను. ఇది 3వ పర్యాయం నన్ను గెలిపిస్తే నేను చేయాల్సిన పనులు మీకు చెప్తూనే ఉన్నాను. పక్కాగా అన్ని బజార్లకి పక్కా డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇస్తాను. ప్రతి ఇంటికి అర్హులైన వాళ్ళకి ఇంటి స్థలాన్ని ఎన్ఎస్పి మా దగ్గర 80 ఎకరాల ఎన్ఎస్పి స్థలం ఉంది ప్రభుత్వం వారిది. ఇరిగేషన్ శాఖ తర్వాత ఈ రెవెన్యూ శాఖ వారి అనుమతితో రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేక జీవోని తయారు చేయించి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో, బట్టి గారి ఆశీస్సులతో, శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో శాసనసభ ద్వారా ప్రత్యేక జీవోని తీసుకొచ్చి ఈ గ్రామంలో ఇల్లు లేదు నాకు అనేటువంటి అర్హత కలగని వారు ఇల్లు నాకు రాలేదు ఈ సర్పంచ్ గారి పీరియడ్లో అని అనిపించుకోకుండా ప్రతి వారికి ఇల్లు ఇస్తానన్న ప్రధానమైన కోరిక ఇది. నేను సర్పంచ్గా నెగ్గినా నెగ్గకపోయినా పక్కాగా చేస్తానని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను.